నిన్న దేశవ్యాప్తంగా హాలిడే ఉంటే హోలీ పండుగ పర్వదినంగా దేశవ్యాప్తంగా హాలిడే ఇవ్వడం జరిగింది. కానీ కదిరి టౌన్లో మాత్రం అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో హాలిడే ఇవ్వకోకుండా ఆ కాలేజీకి పిల్లలందరినీ పిలిపించుకొని స్పెషల్ క్లాసుల పేరిట పిలిపించుకొని అక్కడ కాలేజు సక్రమంగా నడుపుకోకుండా అట్లా విద్యార్థులకు హాలిడే ఇవ్వకోకుండా ఒక డేని వేస్ట్ చేసింది కాక విద్యార్థినులతో ఆ విద్యార్థులందరితో కూడా ఈయన హోలీ పండుగ ఆడి విద్యార్థులను పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. ఒక దారిలో ఎవరన్నా ఏం తెలియని ఆకతాయిలో లేదంటే పిల్లలు ఎవరైనా చేస్తే ఒక అర్థం ఉంది. బాధ్యతాదాయకమైనటువంటి ఒక కళాశాలకు డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ అయి ఉండి నువ్వు ఈరోజు ఆ విద్యార్థుల పట్ల అంత అవహేళనగా అసభ్యకరంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఈ సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి నిన్న హాలిడే అయినా కూడా కాలేజీని రన్ చేస్తూ నువ్వు కాలేజీలో ఉండే అమ్మాయిలందరినీ పిలిపించుకొని హోలీ ఆడడానికి మాత్రమే ప్రత్యేకంగా ఏమైనా కాలేజీ పెట్టుకున్నావా ఆయన ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కదిరి టౌన్ అంతా ఎక్కడ చూసినా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతంటే పోలీసులు కావచ్చు సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా శోచనీయం చూస్తున్నారంటే ఎంత సిగ్గుచేట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ వీడియో అంతటి కూడా జరుగుతున్నటువంటి దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే ఆ వీడియోని చూడాలంటే తల్లిదండ్రులు ఎవరైనా చూసినారంటే వాళ్ళ బిడ్డలే కానీ వాళ్ళు గుర్తుపట్టినారంటే అంత దారుణంగా ఉంటుంది. ఇది వాళ్ళ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా రేపో మాపో పెళ్లిళ్ళు కావాల్సినటువంటి విద్యార్థినులు వాళ్ళందరినీ కూడా నువ్వు ఈ ప్రకారం ఇంత క్రూరంగా వాళ్ళ మీద అక్కడ బురదలో ఉన్నటువంటి గుంతలో ఉన్నటువంటి బురద నీళ్ళన్నీ తీసుకొచ్చి మిందేసి వాళ్ళందరినీ కూడా ఆ ప్రకారంగా లాక్కు వెళ్ళి ముంచి డ్యాన్సులు వేస్తానవే సిగ్గుందే నువ్వు రోడ్లో మందు తాగి పోరంపోకు వేసినట్లు వేస్తున్నావు వాళ్ళందరి మధ్యలో విద్యార్థులలో మా అమ్మాయిల పట్ల నువ్వు అంత దారుణంగా ఉన్నావు. చదువు నేర్పించి హితోబుద్ధులు నేర్పించాయా నువ్వు అంటే ఇట్లాంటివే నువ్వు చేసేది విద్యార్థుల పట్ల నువ్వు ఇవన్నీ ఈ విధంగా చక్కర్లు కొడతాంటే కూడా ఇప్పటికి కూడా ఆయన పిలిపించి సుమోటాగా కేసు కట్టాల్సిందే పోలీసుల అధికారులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం మాట్లాడటంలే, అటు నుంచి ఎడ్యుకేషన్ అధికారులు కూడా స్పందన లేదు. ఖచ్చితంగా అమృతవల్లి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ పైన వెంటనే సుమోటాగా కేసు తీసుకొని కేసు కట్టాలా. ఇది యావత్తు కదిరి పట్టణంలో కావచ్చు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయినా కూడా ఉన్నటువంటి అందరు కూడా గుణపాఠంగా మారాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.